ప్రకృతి నిలయం, ఎన్నో జీవరాశులకు ఆశ్రమం, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమైన రాచకొండ మూడోసారి ఉత్సవాలకు ముస్తాబైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 5 వరకు రాచకొండ ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఏటా ఇక్కడ ఉత్సవాలు జరుపుతున్నారు పర్యాటక శాఖ అధికారులు. చుట్టూ అడవిలా కనిపించే ప్రాంతం, పచ్చని చెట్లు, నింగిని తాకుతున్నట్లనిపించే గుట్టలు, ప్రాచీన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే ఉన్న అందాలివి. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం పరిధిలోని రాచకొండ పర్యాటక ప్రాంతం. ప్రాచీన చరిత్రంతా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఒక్క ప్రకృతి అందాలకు మాత్రమే నిలయం కాదు, రేచర్ల వంశీయులు పాలించిన పురిటి గడ్డగా కూడా దీనికి పేరుంది. ఈ కొండకు రాజాద్రి, రాజగిరి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు, చారిత్రక కట్టడాలకు ఫేమస్. గుహలు, దర్గాలు, ప్రాచీన రామాలయం, శివాలయం, సరళ మైసమ్మ ఆలయంతో పాటు ఎన్నో దివ్యక్షేత్రాలున్నాయి. అందుకే ఏటా మార్చి 3 నుంచి 5 వరకు తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో రాచకొండ చారిత్రక, పర్యావరణ, పర్యాటక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రోజు వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారంటున్నారు నిర్వాహకులు. అమ్మవారి యొక్క ఆలయం 200 సంవత్సరాల క్రితం వెలిచింది. 200 సంవత్సరాల నుంచి నిరంతరం అమ్మవారికి బోనాలు కానీ, వివిధ రూపాల్లో అమ్మవారికి అభిషేకాలు కానీ జరుగుతున్నాయి. దానికి ఆమె యొక్క ప్రతిభనే 2014 ఆలయం శంకుస్థాపన జరిగింది. 2018 మే 4 నాడు అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు రేపు సోమవారం శివరాత్రి వస్తుంది. శివరాత్రి కూడా అక్కడ శంకరుని ఆలయానికి పోయి వచ్చిన తర్వాత భక్తులందరూ ఇక్కడికి వచ్చి కిటకిళ్లాడుతూ ఎంతో వాళ్ళ భక్త శ్రద్ధతో అమ్మవారిని పూజిస్తారు. ఏలిన రాజ్యం రాచకొండ అందమైన ప్రకృతిమైనటువంటి ప్రదేశం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో మార్లు వినతి పత్రాలు సమర్పించాము. రాచప్ప సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. 3వసారి రాష్ట్ర పర్యాటక ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు రాచప్ప సమితి ఆధ్వర్యంలో రాచకొండ పర్యాటక ఉత్సవాలు జరుపుతున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 రోజుల పాటు అన్నదానం, ఇక్కడ మంచినీటి సౌకర్యం అన్ని రాచప్ప కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 3వసారి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో రాచకొండ చరిత్రను తెలిపే ఫోటో గ్యాలరీ, పేరిణి నృత్యాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిపే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఇవాళ జ్యోతి ప్రజ్వలన, రాచకొండ చరిత్రపై తొలివచ్చిన కవితా సంపుటిని సీఎం కేసీఆర్ కు అంకితం చేయనున్నారు. 2వ రోజు రాచకొండ కట్టడాలపై ఫోటో ప్రదర్శన, పేరిణి నృత్యం, ఒగ్గు కళాకారుల ప్రదర్శన ఉంటుంది. 3వ రోజు ప్రాచీన సిద్ధి యక్షగానం, నాటక ప్రదర్శన, కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. రాచకొండ ఉత్సవాలు 3, 4, 5 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ గలీబ్ షేద్ అనే దర్గా 600 ఏళ్ల నుంచి ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా శివలింగం ఏర్పడ్డ తర్వాత శివరాత్రి ఉత్సవాలు కూడా గత 6 సంవత్సరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 వేడుకలని ఆధారంగా చేసుకొని ఉత్సవాలను ఘనంగా చేయాలనేటువంటి సంకల్పాన్ని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో మద్దతిస్తుంది. హిందూ ఆలయాలు, ముస్లిం దర్గాలుండటంతో కులమతాలకు అతీతంగా రాచకొండకు రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తారంటున్నారు ఇక్కడి ప్రజలు. ఆలయంలో ప్రతిరోజు పూజలు, అభిషేకాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్నారు. శివలింగం కాబట్టి ఈ రాచకొండ ప్రాంతం అంతా కూడా శివమయము, విష్ణుమయము, శివకేశవులకు భేదం లేకుండా ఇక్కడ శివుడు కానీ, రామాలయాలు కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువగా మాత్రం శివాలయాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇదంతా కూడా కాకతీయుల సామ్రాజ్యంలో పెరిగినటువంటి ఈ రాజులు, రేచల రాజులు, వారి కాకతీయులంతా కూడా శైవ మతానికి సంబంధించినటువంటి వారే. అట్లాగే రేచల వంశస్థులు కూడా ఇక్కడ శివాలయాన్ని ఎక్కువగా ఉద్ధరించారు. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ భక్తులు, పర్యాటకులు అందరూ కూడా వచ్చేస్తుంటారు. ఇక్కడ అనేక దేవాలయాలు వెలిసినాయి. ఈ వెల్మరాజుల కాలంలో నిర్మించినటువంటి శివాలయాలు కావచ్చు, వైష్ణవాలయాలు కావచ్చు, ఆ తదుపరి కార్యక్రమంలో వచ్చినటువంటి దర్గా, గాలిబ్ సాహెబ్ దర్గా కూడా ఇక్కడ ప్రాముఖ్యత నెంచుకుంది. ఇటీవల కాలంలో ఇక్కడ ఈ తెలంగాణ లేనటువంటి భీమలింగం అనేది ఇక్కడ వెలువడది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందిస్తే
రాచకొండ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు స్థానికులు.